రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మున్సిపాలిటీలో తెలంగాణ జన సేవాదళ్ రాష్ట్ర స్థాయి శిక్షణ శిబిరం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ మాట్లాడుతూ నక్సలైట్లతో శాంతి చర్చలు జరపాలి, వారి సమస్యను పరిష్కరించాలి, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ కేంద్ర ప్రభుత్వం నక్సలైట్లతో శాంతి చర్చలు నిర్వహించి వారి సమస్యను పరిష్కరించాలని పిలుపునిచ్చారు. సోమవారం నాడు సిపిఐ ఆధ్వర్యంలో చేవెళ్ల నిర్వహించిన రాష్ట్ర స్థాయి జన సేవాదళ్ శిక్షణ శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం జన సేవాదళ్ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి హేమంతరావు జనసేన రాష్ట్ర కన్వీనర్ పంజాల రమేష్, గోషిక మోహన్, మారుపాక అనిల్ కుమార్ శంకర్, ఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె ధర్మేంద్ర, సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యుడు పుస్తకాల నరసింహారావు, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పానిగంటి పర్వతాలు, కె రామస్వామి, సిపిఐ జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ఎం ప్రభులింగం, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయణ, చందు యాదవ్, జిల్లా కార్యవర్గ సభ్యులు బాతరాజు, నరసింహ, రైతు సంఘం రాష్ట్ర నాయకులు సుధాకర్ గౌడ్, బి సుభాన్ రెడ్డి, బి కేఎంయు జిల్లా అధ్యక్షులు జె అంజయ్య, ఇన్సాబ్ జిల్లా అధ్యక్షుడు ఎండి మగ్జూబ్, ఓబీసీ బీఓసి జిల్లా ప్రధాన కార్యదర్శి కన్యగారి నరసింహారెడ్డి, 4 మండలాల కార్యదర్శులు ఎం సత్తిరెడ్డి, సుధీర్, శ్రీనివాస్, జంగయ్య, ఏఐటియుసి మండల అధ్యక్షులు శివ, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మంజుల, మీనాక్షి, కృష్ణ, బాబురావు తదితరులు పాల్గొన్నారు. ఈ క్యాంపును ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. 25లో భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రారంభించబడింది. ఈ డిసెంబర్ 26కి 100 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. ఈ సెంచరీ సెలబ్రేషన్ సందర్భంగా దేశం మొత్తం మీదుగా 50,000 మంది సుశిక్షితులైనటువంటి జనసేవాదళ్ కార్యకర్తలు తయారు చేద్దాం అనుకున్నాం. దీంతోపాటు ఈ జనసేవాదళ్ కార్యకర్తలు కేవలం ఏదో కొట్లాటకు ఉపయోగపడేది కాదు, ఉద్యమాన్ని రక్షించుకోవడం, పేద ప్రజల ఉద్యమాన్ని రక్షించుకోవడం, పార్టీని రక్షించుకోవడం, ప్రతి శక్తుల నుంచి అభివృద్ధి నిరోధక శక్తుల నుంచి వచ్చే దాడిని ఎదుర్కోవడం, ఇవన్నీ లక్ష్యాలతో కూడుకున్న పద్ధతుల్లో అంతిమంగా సోషలిస్ట్ వ్యవస్థ స్థాపన కోసం జరిగేటువంటి రాజకీయ పోరాటంలో వీళ్ళు సైనికుల్లాగా ఉంటారు. ఆ లక్ష్యంతోనే ఇది చేస్తూ ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్న పనులను ఒకసారి మీకు చెప్పాలి. ఒకవైపు నక్సలైట్స్ వాళ్ళే ఎసొక్కేసుకున్న వాళ్ళే కమ్యూనిస్ట్ ఉంటారు, వాళ్ళే సాయుధ పోరాటం వైపు వెళ్ళారు. ఇప్పుడు ప్రభుత్వం నక్సలైట్లని లేకుండా చేసేస్తాం, నక్సలైట్స్ ఫ్రీ ఇండియా అని హోమ్ మినిస్టర్ ప్రకటిస్తున్నారు. అంటే అర్థం అందరిని చంపేస్తామని. అంటే ఎన్నికైన ప్రభుత్వం, ప్రజాస్వామ్య ప్రభుత్వంలో వివిధ రాజకీయ పార్టీలు ఉంటాయి, అపోజిషన్ పార్టీస్ ఉంటాయి. వివిధ రాజకీయ పార్టీలు విభేదిస్తాయి. విభేదించినప్పుడు విభేద సిద్ధాంతాలను ఓడించడానికి ప్రయత్నించాలి తప్ప విభేదించడం అందరిని చంపేస్తామనంటే అది ప్రజల చేత అనుకున్న ప్రభుత్వం కాదు. మరి హోమ్ మినిస్టర్ దురదృష్టవశాత్తు ఆయనకి అర్థం తెలుసో తెలియదు. నక్సలిజం ఒక సిద్ధాంతం, ఆ సిద్ధాంతాన్ని ఓడించడానికి మీరు కావాల్సిన ప్రయత్నం చేయండి.